శ్రీ గురుభ్యో నమః. మనమందరం జరుపుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస మహోత్సవ పాసుర పఠనంలో ఈ రోజున 11వ పాసుర పఠనం చేసుకోవాలి. అది ముందుగా స్వామివారికి మనమందరం కలిసి విన్నపం చేద్దాం. கத்துக்கரவை கடங்கள் பலகரந்து செத்தார் திரளறியச் சென்று செருச்செய்யம் குத்தமொன்றில்லாத கோவலர்த்தம் பார்க்கொடியே உத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்துத்தோழிமாரெல்லாரும் வந்துரின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர்பாட சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்த குரங்கும் పారులేలో రెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి మరొక గొల్లభామను నిద్రలేపుతూ ఉన్నది. ఓ గోపికా స్త్రీతో మాట్లాడుతోందిలా, ఓ గోకుల వంశంలో ఉద్భవించినటువంటి అందమైన దానా, వేల కొద్ది ఆవుల యొక్క పాలను పితకగలిగినటువంటి వాళ్ళు, శత్రువులపై యుద్ధం చేసి వాళ్ళ యొక్క బలం మొత్తాన్ని కూడా అణచివేయగలిగినటువంటి వాళ్ళు ఉన్న గోపవంశంలో పుట్టినటువంటి ఏ దోషము లేకుండా స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి గుణములు కలిగినటువంటి దానా ఓ స్వర్ణలత అని ఆవిడ్ని కీర్తిస్తూ, పుట్టలోని పాములాంటి వయ్యారపు నడకలు గలదానా అని మరొక విశేషణాన్ని వాడుతున్నారు ఇక్కడ. పుట్టలో ఉన్నటువంటి పాము వయ్యారపు నడకలు బయటపడాలంటే ఆవిడ బయటకు వస్తే తప్ప తెలియవు. అలాగే ఇప్పుడు ఈ గోపిక కూడా లోపల నుంచి బయటికి రావట్లేదు కనుక అలా బయటికి వచ్చి నీ హొయ్యలన్నీ మేము చూడాలనుకుంటున్నామన్న భావనను వ్యక్తీకరిస్తూ ఇక్కడ పాము వంటి వయ్యారపు నడకలు గలదానా, నీ చుట్టాలు స్నేహితులు అందరం కూడా వాకిట్లో నిలిచి ఉన్నామమ్మా, నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ గానం చేద్దాము, ఎందుకని ఉలకటం లేదు పలకడం లేదు, నువ్వు కూడా మాతో కలిసి వచ్చినట్లయితే ఆ మొద్దు నిద్రను వదిలి మాతో కలిసి ఆ గోపబాలుని యొక్క నామ సంకీర్తనం చేద్దాం, శ్రీవ్రతాన్ని ఆచరిద్దాం, లోక కళ్యాణకారకమైనటువంటి శ్రీవ్రతాన్ని అందరం గోష్ఠిగా జరుపుకుందాం, లేచి రావమ్మా అని పిలుస్తుంది గోదాదేవి. స్వస్తి.